మనం అనుకుంటున్నట్టుగానే డిబేట్లో మనం చర్చిస్తున్నట్టుగానే దళపతి విజయ్ పరిస్థితి అంత సాఫీగా లేదు. పోటీ లేకపోవచ్చు, ప్రభుత్వం ఆయనదే కావచ్చు, కానీ పరిస్థితి కొంచెం బాధ అనిపిస్తుంది. ప్రజలు 108 సీట్లు ఇచ్చారు, అవేమో 10 సీట్లు తక్కువైనాయి. ఆ 10 సీట్లు తక్కువ అయ్యేసరికి ఎవరి దగ్గర తీసుకోవాలి మద్దతు అనే విషయంలో కొద్దిగా సైద్ధాంతిక పరంగా నిబద్ధతతోనే ఉన్నాడు విజయ్. ఆ నిబద్ధతతోనే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ వీళ్ళతోనే ఉండాలని అతను అనుకుంటున్నాడు. కానీ కాంగ్రెస్కి ఏమో 5 సీట్ల కంటే ఎక్కువ రాలేదు. అది డిఎంకే కూటమిలో ఉన్నా కూడా బయటకు వచ్చి విజయ్కి మద్దతు ప్రకటించింది. అయినా సరిపోవట్లా, 112 ఉన్నాయి. మిగతా పార్టీలు ఏవి ముందుకు రాట్లా. ఈవినింగ్ వచ్చిన బ్రేకింగ్ ఏంటంటే లెఫ్ట్ పార్టీస్ కూడా మేము విజయ్కి మద్దతు ఇవ్వబోము అని ప్రకటించాయి. ఎందుకు ప్రకటించాయనేది చూడాలి. వాళ్ళు ఏ ప్రాతిపదికన విజయ్తో పొత్తు వద్దనుకుంటున్నారో తెలియదు. అది ఒక పార్ట్. ఇక అన్నాడీఎంకే, నిజానికి అన్నాడీఎంకే ఉన్న వాటిలో ద బెస్ట్ ఆప్షన్ ఫర్ విజయ్. మనం మొదటి నుంచి చెప్తున్నాం. మరి ఆయనకి తెలుగు రాదు కాబట్టి మన డిబేట్లు అర్థం కావట్లేదో చూడలేదు నాకు తెలియదు, కానీ ద బెస్ట్ ఆప్షన్ అన్నాడీఎంకే. ఎందుకంటే ఒక బలమైన కూటమిలోకి వెళ్ళినట్టు ఉంటుంది. అతనికి వ్యక్తిగతంగా కూడా రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం తక్కువ. ఒక బలమైన కూటమి, ఎన్డీఏ కూటమి, కేంద్రం నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది అనేది మరి ఆయన ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో తెలియదు. ఇప్పుడు అన్నాడీఎంకే నిలువునా చీలిపోతుంది. దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి విజయ్కి మద్దతు ఇవ్వాలని గట్టిగా భావిస్తున్నారని సమాచారం. ఆ విషయాన్ని వాళ్ళు పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి, పార్టీ కార్యదర్శి పళనిస్వామికి చెబితే ఆయన ఇవాళ మధ్యాహ్నం పెట్టిన ఎమ్మెల్యే సమావేశం కూడా రద్దు చేశారు అని చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాడీఎంకేలో చీలిక రావడం ఖాయం. ఆ చీలిక వర్గం విజయ్కి మద్దతు ఇస్తుంది అని చెప్తున్నారు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే పళనిస్వామి స్వయంగా వెళ్ళి విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే విషయం కూడా చెప్తున్నారు. అయితే విజయ్ వెళ్ళి అడగడం అనేది రివాజ్గా ఉంటుంది. నిజానికి కాస్త రాజకీయంగా పద్ధతిగా కూడా ఉంటుంది. మరి విజయ్ వెళ్తారా? బీజేపీ ఎలాంటి రాజకీయం ప్లే చేస్తోంది? సహజం, గవర్నర్ల ద్వారానే ఇటువంటిప్పుడు రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. అదే జరిగినట్టుంది ఇందాక. ఆయన వెళ్ళాడు, విజయ్ వెళ్ళాడు, నాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి అని అంటే మీరు నంబర్ సరిగ్గా చూపించలేదు కాబట్టి నంబర్ చూపించే వరకు నేను అవకాశం ఇవ్వలేను అని చెప్పారు. నిజానికి ఈయన దగ్గర నంబర్ లేదు, 112 మాత్రమే ఉంది కాంగ్రెస్తో కలిపి. కావాల్సిన నంబరే 118, ఉన్నది 112 చూపించింది. గవర్నర్లకు ఉన్న విచక్షణ అధికారాలు ఏంటంటే వాళ్ళు ఫుల్ మెజారిటీ ఉంది అనుకుంటే అవకాశం ఇస్తారు, ఫ్లోర్లో బల పరీక్ష చూపించుకోవాలి. అసలు గవర్నర్లకు అనుమానం ఉన్నప్పుడు బిఫోర్ దట్ వాళ్ళు అడుగుతారు, మాకు నంబర్ చూపించండి విత్ నేమ్స్, ఎమ్మెల్యేలు పార్టీల నేమ్స్తో సహా ఇవ్వండి అని అడిగే అధికారం ఉంటుంది. అది ఆయన ఇవ్వలేకపోయాడు కాబట్టి ఇవాళ రిజెక్ట్ అయింది. అది రిజెక్ట్ అవడంతో మళ్ళీ మరి రేపట్లోగా ఏమన్నా తను చేయగలుగుతాడా, ఎంతవరకు సాధించగలుగుతాడు అన్నాడీఎంకే మద్దతు కానీ, లేకపోతే ఇతర ఏం సాధించబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది ఒకటి. రెండవది రామాయణంలో పిడకల వేట ఇంకోటి ఉంది. ఇప్పుడు ఆయన తిప్పలాయన పడుతున్నాడు పాపం. అనూహ్యంగా కష్టపడ్డాడు, వచ్చాడు. ఎవరు ఊహించని విధంగా అద్భుతమైన సీట్లు తెచ్చుకొని నిరూపించుకొని ఎలా ఈ గండం గట్టెక్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ముఖ్యమంత్రిగా తన ప్రజలకు ఎలా సేవ చేయాలని పాపం చాలా చిత్తశుద్ధితోనే ఉన్నాడు ఆయన. ఎక్కడ డబ్బులు కూడా పెట్టలా ఓట్ల కోసం. వీళ్ళు బయలుదేరారు, నా ఫోటో, మా సార్ ఫోటో పట్టుకున్నాడు కాబట్టి అధికారం వచ్చింది, మా జగనన్న ఫోటో పట్టుకున్నాడు కాబట్టి అధికారం వచ్చింది. ఇదెక్కడి పనికి మాలిన ప్రచారమో, ఇదెక్కడి. అందుకే లోకేష్ అన్నాడు వీళ్ళకి క్రెడిట్ స్టోరీ సిసిడి ఉంది అని. ఇప్పుడు అదే ఆయన అక్కడ గెలిస్తే కూడా వీళ్ళ వాళ్ళే అని అదే ట్రోల్ అవుతుంది. ఈ 11 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా తీసుకునేలా ఇచ్చేలా ఉన్నారు వాళ్ళు అడిగితే. ఎంత చీప్ పాలిటిక్స్ అంటే ఎవరైనా అనొచ్చు, వెంకటకృష్ణ ఇలాంటి టాపిక్లో ఆ ట్రోలింగ్ గురించి అవసరమా అని ఎవరైనా అనొచ్చు. ఇప్పుడు ఈ డిబేట్లో పాల్గొనే గఫూర్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే సీనియర్లుగా ఉన్న సత్యమూర్తి గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఏంటి ఇలాంటి టాపిక్లో వాళ్ళ గురించి అవసరమా అంటే నేను అది కూడా సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఇప్పటికీ ఒక 25% 30% ఓటు బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో.
అలాంటి ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ ఇలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి చిల్లర వేషాలు, ఇలాంటి చిల్లర ప్రచారాలు చెప్పుకుంటే తెలుగు ప్రజలకు అవమానం కాదా? జగనన్న ఫోటో పట్టుకోబట్టే విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడంటే జగనన్న ఫోటో పట్టుకోపోతే 130 వచ్చేయేమో, అంతే కదా. జగనన్న ఫోటో పట్టుకోపోతే 130, 150 వచ్చేయేమో. పట్టుకోబట్టి ఇక్కడ ఆగిపోయాడు, బార్డర్లో గిలగిల కొట్టుకునే పరిస్థితి వచ్చింది పాపం, అనకూడదు. కానీ పోనీ ఆయన ఏమన్నా జగనన్న ఒక్క విజయ్తోనే ఫోటో దిగాడంటే కాదు, చాలా మందితో దిగాడు. అదిగో చూడండి, స్టాలిన్తో దిగాడు, పళనిస్వామి గారితో దిగాడు. మరి వాళ్ళందరూ ఎందుకు ఎస్ఎన్ పోయారు? ఆ పార్టీలు ఎందుకు పోయినాయి? ఈయనతో ఫోటోలు దిగబట్టే కదా. స్టాలిన్ గారు ఎందుకు ఓడిపోయాడు అనే దానికి పెద్ద ప్రశ్నకి సమాధానం వాళ్ళే చెప్తున్నారు. దిష్టిబొమ్మ కూడా తగలబెట్టినట్టున్నారు కొళత్తూరులో. ఎవరు? కొళత్తూరులో డిఎంకే వాళ్ళు ఒక దిష్టిబొమ్మ మీద తగలబెట్టారు, నువ్వు రాబట్టే మా స్టాలిన్ ఓడిపోయాడని. రోజా గారు ప్రచారం చేశారు కొళత్తూరు. నాకు రోజా గారు అంటే నాకు మిత్రురాలు, ఫ్రెండే కాబట్టి నేను ద్వేషంతో ఏం చెప్పట్లే. కానీ ఒకవైపు ఏమో వాళ్ళు మా జగనన్న ఫోటో పట్టుకోబట్టే విజయ్ గెలిచాడని వాళ్ళు అంటారు, రోజా గారేమో స్టాలిన్కి ప్రచారం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళందరితో ఫోటోలు దిగుతాడు. అది అక్కడ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఆ ఫోటోలో. ఎందుకు ఈ చిల్లర వేషాలు? వీటి వల్ల ఒరిగేది ఏంటి? ఇది అవసరమా అనేది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అండ్ బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అండ్ జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మనతో డిబేట్లో జాయిన్ అయ్యారు. ముందుగా సత్యమూర్తి గారు నమస్కారం సార్. సత్యమూర్తి గారు, అక్కడున్న ఈ స్టేల్మేట్ సిచ్యువేషన్ పాపం అన్ఫార్చునేట్. ఇది విజయ్కి అంత ఫైటింగ్ స్పిరిట్తో వచ్చి కష్టపడి వచ్చిన తర్వాత ఈ రకమైన ఇది రావడం కొంచెం ఇబ్బందికరమే. సో దీని నుంచి అతను బయటపడాలంటే అతను ముందున్న మార్గాలు ఏంటి? అతను అంటే మరి పొలిటికల్గా కొంత యాక్టివ్గా అంటే యాక్టివ్ ఇన్ ద సెన్స్ అనుభవం, స్ట్రాటజీ, అనుభవం లేదు, పాలనా అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు అని ఎక్కడ ప్రూవ్ అయింది అంటే వెంటనే వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తోటి కలవటం అనేది అతనికి రాజకీయ అనుభవ రాహిత్యాన్ని చూపిస్తుంది. అంతే కదా, తప్పులేదు, తప్పటాల్సిన అవసరం లేదు, కానీ అది అంతే. ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ కాంగ్రెస్. అవును, ఎట్లయినా మనం అని చూస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక విజయ్ రూపంలో ఒక ఆపర్చునిటీ వచ్చినట్టు అయింది. దాంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ రెడీలీ యాక్సెప్టెడ్. ఏదో షరతు పెట్టామంటున్నారు కానీ ఆ షరతు మామూలు షరతే, అదేం షరత్ ఏం కాదు. మతతత్వ పార్టీలతో కలవకూడదు అనేది వాళ్ళ షరతు. ఏది ఇక్కడేది మతతత్వ పార్టీ అంటే ఎంఐఎం కాదా? ఎంఐఎం కాదు. వెంటనే ఆయన తమిళనాడులో ఐయుఎంఎల్ తోటి మాట్లాడాడు. వాళ్ళకి 2 ఎమ్మెల్యేలు ఉంటే, అంటే ముస్లిం లీగ్ లాంటిది. మరి అది కాంగ్రెస్ దృష్టిలో అది మతతత్వ పార్టీ కాదు కదా. సో అందుకని ఏదైనా కానీ కాంగ్రెస్ తోటి వెళ్ళి, అంటే సిచ్యుయేషన్ వోలటైల్ గా ఉండగానే కాంగ్రెస్ తోటి వెళ్ళి పోనీ కాంగ్రెస్ పార్టీకి ఒక 12-13 స్థానాలు ఉంటే వెళ్ళి కలవటం అంటే ఒక అర్థం ఉంది. కాంగ్రెస్ తో కలవగానే మనకి నంబర్ దాటుతుంది అనుకుంటే ఒక అర్థం ఉంది. మ్యాజిక్ ఫిగర్ నెంబర్ కూడా లేకుండా విజయ్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తోటి మాట్లాడటం అనేది విజయ్ రాజకీయ అనుభవ రాహిత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నది. విజయ్ వేసిన ఒక్క తప్పటడుగుతోటి ఇప్పుడు సిచ్యుయేషన్ ఇంత డేంజరస్ గా మారి ఉన్నది. గవర్నరు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు అంటే గవర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్ట్, ఆయన తీసుకున్న ఎందుకు అంటే హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది. నెంబర్ లేనప్పుడు, నెంబర్ దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు ఇంకొక 6-7 కావలసిన పరిస్థితుల్లో ఎవరైనా కొనుక్కుంటారు. అందుకని చెప్పి గవర్నర్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. అందులో మనం గవర్నర్ని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు కలిసి పోటీ చేసింది డిఎంకేతో. ఎలక్షన్లో కలిసి పోటీ చేసి ఇప్పుడు బ్రేక్ అయిపోయి బయటికి రావటం అనేది వ్యవహారం. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఏదైనా ఉండాలి కదా.
ఆ సిద్ధాంతం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించటం అదొక ఈ స్టేల్మేట్కి అదొక ప్రధాన కారణం. మూడో కారణం ఏంటి అంటే గఫూర్ గారు చెప్పాలి, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదో నాకైతే అర్థం కాదు. నేను షాక్, కొంత అర్థం కాలేదు నాకు. ఎందుకు అంటే షాక్ అయి ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నది కదా, అవును, కమ్యూనిస్ట్ పార్టీలు పిఎంకే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? పిఎంకేకి ఏదన్నా బేరసారా లేదన్నా ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి మరి అటువంటి ఎగ్జాక్ట్లీ వాళ్ళకి మరి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకి అటువంటివి ఏమి ఉండకూడదు కదా. 3 సీట్లు ఉన్నట్టున్నాయి, రెండు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకి 3 సీట్లు ఉన్నాయి, 4 ఉన్నాయి, 4. ఓకే, అంటే బీజేపీని అడ్డుకోవటానికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కదా. మరి గఫూర్ గారి పార్టీ ఎందుకు వెనకడానికి వాళ్ళు ఇచ్చినా కూడా సరిపోవు, అయినా కూడా సిపిఎం సిపిఐ కూడా ఇచ్చుంటే ఇంకా ఉన్న 2 చిన్న చితక పార్టీలు వాళ్ళు కూడా తెలియదు. వీళ్ళే బ్యాక్ అయ్యేసరికి వాళ్ళు ఇంకా బ్యాక్ అయి ఉంటారు. ఒక్కసారి గఫూర్ గారిని అడుగుదాం. నిజానికి ఇది గఫూర్ గారు, నమస్తే అండి. గఫూర్ గారు, 2 విషయాలు. ఒకటి, బాబు ఇంత కష్టపడి వచ్చిన విజయ్కి ఈ రకమైన సిచ్యువేషన్ రావడం కొంత బాధాకరమే. ఇలాంటి సిచ్యువేషన్ రావడం, అతనే పాపం అనుభవం లేని వ్యవహారము, అలాంటి పరిస్థితిలో 1 సైడ్ మెజారిటీ వచ్చి ఉంటే కాస్త ఏదో లాక్కొచ్చేవాడు. ఈ అత్యవసర మార్కుల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి ఒకటి. ఈ సిచ్యువేషన్ ని మీరు ఎలా చూస్తున్నారు? రెండోది, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, అతనేమీ బీజేపీ అనుబంధ గ్రూపు కాదు, బీజేపీ కూటమిలోని వాడు కాదు కదా, పైగా బీజేపీని మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన వాడు. అలాంటి విజయ్కి ఎందుకు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మా మద్దతు ఇవ్వము అని ఎందుకు చెప్పారు అనేది ఒకటి అర్థం కావట్లేదు ఎవరికి. ప్లీజ్. మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. సార్, విజయ్కి ఇబ్బందులు, పాపం అతను ఒక గొప్ప విజయాన్ని సాధించాడు, సింపతీస్ ఉన్నాయి ఆయన పట్ల, అందు ప్రజలు మార్పు కోరినారు కాబట్టి అన్ని ఎక్కువ స్థానాల్లో టీవీకే పార్టీ గెలిచింది. అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలుగా తీసుకుంటే సెక్యులర్ పార్టీల యొక్క ఐక్యత కాపాడుకోవాలా లేదా అనేది ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు టీవీకే పార్టీ ఆయన మొదటి నుంచి సెక్యులర్ పద్ధతుల్ని బలపరుస్తూ వస్తున్నాడు, కేవలం ఎన్నికలప్పుడే కాదు, ఆయన మొదటి నుంచి కూడా సెక్యులరిజం వైపు ఉన్నాడు. ఆ రకంగా ఏమంటే నేను సెక్యులర్ అని చెప్పే ఆయన క్రెడెన్షియల్స్ కు విలువ ఉంది, నేను కాదని చెప్పడం లేదు. అయితే డిఎంకే కూడా మొదటి నుంచి ఒక స్థిరమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ప్రతిపక్ష పార్టీల ఐక్యతను, కాంగ్రెస్ ను, సిపిఎం ను, సిపిఐని, బీసీకేను, పిఎంకేను, ఇట్లా అన్ని పార్టీలను కూడా దగ్గర చేసుకొని పరిపాలన చేస్తూ వచ్చింది. ఆ రకంగా ప్రతి ఎన్నికల్లో కూడా అందరికీ తగిన మోతాదులో గౌరవం ఇచ్చేటువంటి పద్ధతిలోనే ఒప్పందాలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు డిఎంకే తీసుకున్న వైఖరి ఏమిటంటే, మేము అధికారంలో ఉంటే సంక్షేమం, లేదు బయట ఉంటే ప్రజా పోరాటం. ఒక వైఖరి డిఎంకే తీసుకున్న తర్వాత మేము తేల్చుకోవాల్సింది ఏమిటంటే, డిఎంకేను కాదని టీవీకే వైపు రావాలి. ఓకే, డిఎంకే స్థిరమైనటువంటి ఒక చరిత్ర కలిగి ఉంది, చాలా కాలంగా లెఫ్ట్ తో కలిసి ఉంటుంది. మరి డిఎంకేను ఇప్పుడు వాళ్ళు ఓడిపోయినారు కాబట్టి వదిలేసి టీవీకేను బలపరచడం అది సరైనది కాదని మా పార్టీ కేంద్ర కమిటీ ఏదో వైఖరి తీసుకున్నట్టుంది. ఇప్పుడు రెండోది, కాంగ్రెస్ కు టీవీకే కూడా అపవిత్రంగా చూడాల్సిన పని లేదండి. ఎన్నికల ముందు కూడా మీకు గుర్తుండే వెంకటేష్ గారు, విజయ్ తో రాహుల్ గాంధీ సమావేశం జరిగింది. 80 సీట్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే వాగ్దానం కూడా చేశాడు అతను. అవునవును. ఆ రకంగా కాంగ్రెస్ పట్ల సానుకూలత టీవీకే మొదటి నుంచి కలిగి ఉంది. అంటే మీ మాటకు అడ్డొస్తున్నా నేను గఫూర్ గారు, అది కాంగ్రెస్ టీవీకే పొత్తు పెట్టుకునేటట్లయితే మనం ఇలా చేద్దామని చెప్పి విజయ్ అప్పుడు అన్నమాట వాస్తవమే. వాళ్ళు కాదు అని డిఎంకేతో కలిసి వెళ్ళినారు కదా. ఇప్పుడు డిఎంకే నుంచి బయటికి రావడం అనేది కాంగ్రెస్ కి ఎలా ఎథికల్ అవుతుంది? అదే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీకి టీవీకేకు భావైక్యత కొంత ఉంది. కాంగ్రెస్ పార్టీకి భావం ఉందా అంటే మరి నేనేం చెప్పలేను, కానీ కాంగ్రెస్ పార్టీ
ఓ రకంగా ఏమంటే టీవీకేతో సానుకూలమైనటువంటి సంకేతాలు గతంలో ఇచ్చింది. ఇప్పుడు ఇబ్బంది వచ్చింది కాబట్టి ఏదో పద్ధతిలో టీవీకేను నిలబెట్టాలనేటువంటి ఆలోచనకి ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మేము సిపిఎంలుగా అది అంత సరైనది కాదు, మొదటి నుంచి మిత్రుడుగా ఉన్నప్పుడు అతను ప్రతిపక్షంలో కూర్చున్నాడంటే మేము మేము అధికార పక్షాన్ని మద్దతు ఇస్తామనేటువంటి వైఖరి తీసుకోవడం సరైనది కాదు అనేది తీసుకున్నట్లుగా అయితే నాకు అన్ని వివరాలు తెలియవు, కానీ నేను కూడా సోషల్ మీడియాలో చూశాను ఈ వైఖరి తీసుకున్నాయని. అందుకోసం ఇప్పుడు విజయం ముందున్నటువంటి మార్గం ఒకటేనండి. ఇప్పుడు అమిత్ షానేమో రాజకీయం నడుపుతున్నాడు, ఇప్పుడు సత్యమూర్తి గారు అంటున్నారు గవర్నర్ వైఖరి కరెక్ట్ అని. పార్లమెంట్ లో బీజేపీ అత్యధిక పార్టీగా వచ్చినప్పుడు బీజేపీని పిలవలేదు, అధికారంలో మీరు అధికారాన్ని అంటే ప్రమాణ స్వీకారం చేసి అధికారం నిరూపించుకోని చెప్పలేదా? ఎన్ని రాష్ట్రాల్లో అతిపెద్ద ఎన్నికైనట్టు ఎందుకు స్పీకర్ సదస్సే చెప్పింది అతిపెద్ద పార్టీని పిలవాలా, అది పద్ధతి, వాళ్ళు నిరూపించుకోలేకపోతే ఆ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పిలవాలి అంతే తప్ప గవర్నర్ కు ఆయనకు నంబర్ లేదు సాటిస్ఫై ఎంతవరకు అంటే సాటిస్ఫై కానే కాడు ఆయన. కాబట్టి అతిపెద్ద పార్టీగా ఉండేటువంటి టీవీకేను ముందు పిలవాలి. టీవీకే బల నిరూపణ చేసుకోలేదనుకోండి అప్పుడు వాళ్ళే రాజీనామా ఇస్తారు. ఆ ఎక్సర్సైజ్ చేయకుండా గవర్నరు ఇదంతా అమిత్ షా రాజకీయం అండి ఇది. ఇప్పుడు అమిత్ షా రాజకీయం ఏమిటంటే బీజేపీ ఏఐడిఎంకే కూటమిలో ఉన్నాయి కాబట్టి టీవీకే అనివార్యంగా ఏఐడిఎంకే కూటమిలో కనుక వస్తే వీళ్ళు దేశవ్యాప్తంగా దండయాత్ర ఏదైతే మేము చేస్తున్నామో ఆ దండయాత్రలో మాకు అనుకూలంగా వస్తాడు. ఇతని తర్వాత మరో షిండే గాను మరో ఇంకో మార్చేయడం పెద్ద కష్టం కాదు. కాబట్టి తమిళనాడు హస్తగతం చేసుకోవడం అంటే తమిళనాడును స్వాధీనం చేసుకోవడం అనేది అమిత్ షా ప్లాన్. అంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న మిమ్మల్ని అంటే నా డౌట్ అనుకోండి, పోనీ నేను అడుగుతున్నాను, ఓకే అన్నాడీఎంకే బీజేపీ అమిత్ షా గవర్నర్ ఇది ఒక్క కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు విజయ్కున్న ఆప్షన్స్ ఏంటి? కాంగ్రెస్ వచ్చింది 5, 112 అయినాయి అక్కడికి. లెఫ్ట్ పార్టీస్ మేము ఇవ్వబోమో అని చెప్పేసినారు, పోయినాయి. ఇక మిగిలిన పార్టీలు అన్ని కలిపితే 4, 5, 3 ఉన్నట్టున్నాయి. అవి కలిపినా కూడా 118 కావు. ఏదో తిప్పలు పడి 118 చేసుకున్నా కూడా అతన్ని స్థిమితంగా కాసేపు కూర్చొని ఇస్తారా వీళ్ళు? అటు కాలు ఇటు కాలు లాగి నానా ఎవరు మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన పడగొట్టాలని ఎవరు కోరుకోవడంలా, వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటామన్నారు డిఎంకే వాళ్ళని. వాళ్ళు స్పష్టంగా ఎట్లా నమ్ముతాం సార్? రాజకీయ పార్టీని నమ్ముతాం మనం? ఖాళీ కూర్చుంటారా? ఖాళీ కూర్చోకపోతే ఏం చేస్తారు సార్? అధికారం నుంచి ప్రజలు ఓడించారు సార్. మీరు కమ్యూనిస్ట్ గా ఆలోచించకుండా రాజకీయ పార్టీలుగా ఆలోచించండి. అవకాశం ఉంటే 20 మందిని 30 మందిని కొనాలా? వాళ్ళు చేసిన వాగ్దానాలు అమలు జరపడానికి. కాబట్టి టీవీకే ముందు ఉండేటువంటి కర్తవ్యం ఏమిటంటే ఏఐడిఎంకేలో 1/3 వాళ్ళు వచ్చేస్తే వాళ్ళని కలుపుకొని ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయడమే ఇప్పుడు సరైంది. ఎందుకంటే 40 మంది ఎమ్మెల్యేలు ఏఐడిఎంకే వాళ్ళు మేము బయటకు వచ్చేస్తామంటున్నారు. పళనిస్వామి ఆపినాడు, ఎంతకాలం ఆపుతాడు? కాబట్టి అధికారం కోసం వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోయింది. అదే జరుగుతున్నట్టుందిలేండి. 35 మంది దాదాపు బయటకు వచ్చేస్తాము షణ్ముఖం నేతృత్వంలో వచ్చే. ఒకవేళ 35 మంది కనుక వచ్చినట్లయితే అన్నాడీఎంకే పార్టీ వీళ్ళ చేతికి వచ్చేస్తుంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ రకంగా ప్రయత్నం చేయడం తప్పు కాదని నా అభిప్రాయం. నేను 3 రోజుల నుంచి అదే సజెషన్ ఇస్తున్నాను. నా అభిప్రాయం ఇప్పటికి సాంప్రదాయం అమలు చేయాల్సిందే. అయినా గవర్నర్ ఏమి సొంత రాజ్యం కాదండి, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి. పార్లమెంటరీ సాంప్రదాయంలో అతిపెద్ద పార్టీగా ఉండడానికి మొట్టమొదటి పిలువాలా అనేది అందరూ అంగీకరించిన వాస్తవం. ఆ రకంగా టీవీకి పిలిచి ఉండాల్సిందని నా అభిప్రాయం. ఓకే అంటే గవర్నర్ ఒక్క నిమిషం చెప్పండి గఫూర్ గారు. ఇప్పుడు అమిత్ షా రాజకీయం చేస్తున్నాడు, అమిత్ షా ఆపేస్తున్నాడు, అమిత్ షా ఇది చేస్తున్నాడు అనేది అనే ఇవన్నీ చెప్తున్నారు కదా. ఆ అమిత్ షాని ఆపటానికి మీరు మద్దతు ఇవ్వచ్చు కదా. మీకు ఒక ఛాన్స్ వచ్చింది కదా, గోల్డెన్ ఆపర్చునిటీ. కాంగ్రెస్ వచ్చింది, ఇచ్చేశారు. మీరు వచ్చేస్తే పిఎంకే వస్తుంది. ఆ వైసీకే అనే పార్టీ 2 ఉన్నాయి, వాళ్ళు వచ్చేస్తారు కదా. ముస్లిం లీగ్ అది వదిలేసినా గానీ మిగిలిన కమ్యూనిస్టులకి ముస్లిం లీగులు ఎంఐఎంలతో ఇబ్బంది ఉండదు. బీజేపీ అంటేనే ఇబ్బంది. మీరు అమిత్ షా రాజకీయం చేయకుండా మీరు అడ్డుకునే అవకాశం వచ్చినప్పుడు మీరెందుకు వదిలేస్తున్నారు అనేది నా ప్రశ్న. మా సెంట్రల్ కమిటీ నిర్ణయం ఏంటంటే డిఎంకేతో స్థిరంగా మనం మిత్రత్వంలో ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయినారు కాబట్టి తక్షణం వాళ్ళను మళ్ళా డిచ్ చేసి
ఈ వైపు పోవడం సరైనది కాదు, కాబట్టి మునిగినా తేలినా డిఎంకేతో ఉండాలి అనేటువంటి వైఖరి ఏదో తీసుకున్నట్లుంది. ఓకే ఓకే వివరాలు సరే, తెలియదు అది కానీ కేంద్ర నాయకత్వం నేను అనేది మీ ఇది కాదండి, అమిత్ షా రాజకీయాన్ని మీరు అడ్డుకోవడానికి అవకాశం ఉంది కదా. మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు, కమ్యూనిస్టు పార్టీలు తీసుకున్న నిర్ణయం మీద ఒక చర్చ అంతే తప్ప అంతే నాకేమి సీనియర్ కమ్యూనిస్ట్ కాబట్టి మీ అభిప్రాయం అడుగుతుంది. కామన్ గా ఎవరైనా అడిగే ప్రశ్న అది. అయితే పార్టీ కేంద్ర కమిటీ ఒక వైఖరి తీసుకున్న తర్వాత వీ హావ్ టు అవాయిడ్ పెడతారు. అంతే కదా. విజయ్ కుమార్ గారు అంతే. నమస్తే. విజయ్ కుమార్ గారు, అక్కడున్న సిచ్యువేషన్ ప్రస్తుతం విజయ్ సిచ్యువేషన్ ఒకసారి మనం అనలైజ్ చేస్తే కొంచెం పాపం అనిపించట్లా? ద్రావిడ కోటలో కొత్త వారియర్ దళపతి విజయ్కి సంకట స్థితి గ్యారెంటీగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే డిఎంకేలో ఉన్న అన్ని పార్టీలు వచ్చేసినా కూడా, ఇది డిఎంకే తప్పించి అన్ని పార్టీలు వచ్చేసినా కూడా కరెక్ట్గా 118 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 118. అప్పుడు ఏం చేయాలి? ఏడీఎంకే ఉన్న రామ్దాస్ పిఎంకే ఉంది కదా, దాన్ని కూడా తీసుకుంటే గానీ కనీసం ఊపిరి పీల్చుకుని 122. సో 2% ఉండేస్తారా? సరే, అంటే ముందు సో దీంట్లో కెప్టెన్ మన విజయకాంత్ వైఫ్ డిఎండికే రాను అని చెప్పింది. సో ఆమె రాను చెప్పినట్లు నేను చూశాను అని చెప్పింది. అండ్ సిపిఎం నాకు గుర్తుండి సబ్జెక్ట్ కరెక్షన్ 15 ఏళ్ళుగా డిఎంకేతోనే ఉన్నారు. సో ఇవాళ వాళ్ళు పోకపోవడం అనేది రాజకీయంగా ఒక గౌరవప్రదమైన విషయం మనం అంగీకరించాలి కూడా. ఎందుకంటే సార్ చెప్పింది వాస్తవం. ఇన్ని సంవత్సరాలు ఉండేసి సడన్గా 4 మంత్రుల కోసం సిపిఎం పోకపోవడం అనేది చాలా మంత్రి పదవి తీసుకోరు కానీ వెళ్ళకపోవడం, ఇప్పటిదాకా ఉండేసి సడన్గా వెళ్ళిపోవడం అది. సో సంకట స్థితి అంటే ఏంటంటే ఇంకా 5 సీట్లు వాళ్ళది, ఐయుఎంఎల్ 2 సీట్లు, డిఎండికే అదే విజయకాంత్ వైఫ్ 1 సీటు, విసికే ఉంది, వక్కల్ కచ్చల్ కచ్చి అనేది ఒకటి ఉంది. సో ఇవన్నీ కలిపినా కూడా 118 రావు. సో ఈ నేపథ్యంలో గవర్నర్ ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా నా పార్టీ కాదు, ఇట్స్ ద బెస్ట్ డిసిషన్. ఎందుకంటే అందరికీ కళ్ళ మీద కనిపిస్తుంది అతని మెజార్టీ లేదు, 1-2 సీట్ తక్కువ అవుతున్నాయని. మెజార్టీ కళ్ళ ముందు ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయని కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కాగితం మీద ఏ పార్టీ ఇవ్వకుండా ముందు అతన్ని ఏ బేసిస్ మీద ఎందుకంటే అందరికి కళ్ళ ముందు కనిపిస్తుంది, అది కళ్ళ ముందు కనిపిస్తుంది. సో సంప్రదాయం మారిపోయి చాలా కాదు. చంద్రశేఖర్ దీంట్లోనే నువ్వు వాళ్ళ ఆయా పార్టీని మేము తనకి ఇస్తున్నాము అని చెప్పి సంతకాలు పెట్టి తీసుకుని మన సంప్రదాయం వచ్చింది కూడా చాలా లేదు. అసలు ఆ యొక్క సంప్రదాయం కూడా వచ్చి మరి ఆ కొత్త సంప్రదాయాన్ని పాటించాలి కదా. పాత సంప్రదాయం అయితే మీరు చెప్పినట్టు గవర్నర్ యొక్క విచక్షణ, ఇక్కడ గవర్నర్లు స్పీకర్లు ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటారు. ఏది కరెక్ట్ కాదని మనం తేల్చలేము. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఆయన చేసింది ఏంటంటే కళ్ళ ముందు అక్కడ నంబర్ లేదని కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రమాణ డబ్బులు పోకేందుకు అందుకని. సో ఈ నేపథ్యంలో 35 మంది బయటకు వస్తారా షణ్ముఖం నాయకత్వంలో, లేదంటే మొత్తం వీళ్ళకి బయట నుంచి సపోర్ట్ ఇస్తుందా, లేకపోతే లోపల చేస్తారా, ఇదంతా జరుగుతుండగానే కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేను ప్రమాణ స్వీకారానికి వస్తున్నాను అని చెప్పి ఇప్పుడు నాకు నేను చదివా. అంటే కాంగ్రెస్ ఎంత దిగజారిపోతుంది చూడండి. ఎట్లా ఏదో ఒక దీంట్లో నేను కూడా అధికారంలో ఉన్నాను అనే లెవెల్కి వచ్చేస్తున్నారు. ఇంకా అక్కడ వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చినా కూడా అక్కడ గవర్నమెంట్కి తగిన స్థానాలు రావట్లేదు. 5 పెట్టుకొని నేను ప్రమాణ స్వీకారం చేసేస్తాను, పైగా డిప్యూటీ స్పీకర్ కావాలి, పైగా వీళ్ళందరూ మేము వాళ్ళు అడిగినారో అడగలేదు మనకు తెలియదు కానీ వాళ్ళకంటే ముందే ఇతను మల్లికార్జున ఖర్గే మేము ఇచ్చేస్తున్నామని చెప్పి. సో అందుకనే దానికంటే ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలంటే ఏడీఎంకే ఇస్తేనే బెస్ట్. ఎందుకంటే ఒక్కసారి మనం ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి అంటే ఖచ్చితంగా 35% ఓట్లు అతనికి వచ్చాయి. ఫస్ట్ టైం అతనికి వేశారు. దీంట్లో మనందరం కూడా ఊహించలేదు ఇంత వస్తుందని వేశారు. మనం దాన్ని కాదంటే ఇట్లాంటి చిన్న అంటే మనం ప్రజాభిప్రాయాన్ని గౌరవించినట్లు లెక్క. సో కనీసం అతను ఒక 2-3 సంవత్సరాల పాటు అతను చేయగలడా లేదా, అతను ఇచ్చిన హామీలు ఇవన్నీ ఓన్లీ టైం విల్ డిసైడ్. ఆయన ఇచ్చిన హామీల సంగతి మనం మాట్లాడదాం. సో ఇప్పటికీ అతను కనీసం స్థిరమైన గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రిగా చేయాలంటే
ఏడీఎంకే సపోర్ట్ ఇవ్వడమే న్యాయంగా ఉంటుంది. కనీసం బయట నుంచి సపోర్ట్ ఇవ్వడం. ఈయన ఏడీఎంకే సపోర్ట్ తీసుకుంటాడా అనేది దట్ ఈస్ ఓన్లీ ద బెస్ట్ ఆప్షన్ అనేది క్లియర్ కనపడుతుంది అక్కడ. ఎందుకంటే మేము ఆలోచిస్తున్నది ఒకటే, అతను ఒక అంబిషన్ తో, ఒక సిద్ధాంతంతో వచ్చాడు, ఏదో సాధించాలనే తపనతో వచ్చిన మనిషి. ప్రజలు అతన్ని ఆదరించారు. ఏదో 10 సీట్లు తక్కువయ్యాయి కదా అని చెప్పేసి అతను అక్కడ ఆపేయకూడదు. కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు చేసి ఏదో ఒక కూటమి, ఏదో ఒక పార్టీ, బలమైన కూటమి కనుక మద్దతిస్తే 5 ఏళ్ల పాటు తన సిద్ధాంతాలు అమలు చేసే అవకాశం వస్తుంది. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ప్రజలు కోరుకునే చేయడంలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, రెండోసారి ప్రజల అవకాశం. ఒక మాట ఏంటంటే సార్, ఈ ఏడీఎంకేలో ఉన్న పార్టీలు డిఎంకేలో అన్ని అధికారం అనుభవించారు, కొత్త కాదు. దాదాపు అందరూ 25-30 ఏళ్ళుగా ఏదో పార్టీలో ఉన్నారు, ఏదో ఒక అలయన్స్ లో కాంగ్రెస్ కూడా అధికారాన్ని అనుభవించారు, కొత్త కాదు. దే హ్యాడ్ దట్ డే. సో కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు కాబట్టి అతనికి ప్రజలు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి, సో అతన్ని ఒక స్థిరమైన గవర్నమెంట్ ఏర్పరిచేలాగా చేయడం అనేది కిరణ్ రాజు గారు నమస్తే. కర్తవ్యం. నమస్తే సార్. కిరణ్ రాజు గారు చెన్నైలో ఉన్నారా, తిరుపతిలో ఉన్నారా? తిరుపతిలో ఉంటాం సార్, చెన్నైలో ఎందుకు ఉంటాం సార్? చెన్నై ఇటువంటి అప్పుడు నువ్వు వెళ్తావు కదా గురు, ట్రబుల్ షూటర్ లాగా. ఏంటి పరిస్థితి చెన్నైలో రాజకీయం, విజయ్ పరిస్థితి? రోజాన్ని కొట్టించట్టు మమ్మల్ని కొట్టించే కార్యక్రమం తర్వాత మాట్లాడదా కానీ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫ్రెండే కదా, ఏదో రకంగా మెల్లగా అతన్ని ఎన్డీఏ గూట్లో లాగొచ్చు కదా. అతనికి అవసరం పాపం ఇప్పుడు ఎవరో ఒక చెయ్యి అందించాలి కదా. జగన్ అనుచరులు ఉన్నారు కదా చెయ్యి అందించడానికి. తర్వాత మాట్లాడదాం. కాదు సార్, అందరికి నమస్కారం సార్. ముందుగా సార్ ఒక సామెత ఉన్నది, చాలా అవసరం సార్. అది ఊర్లో పెళ్లి కుక్కల కిరణ్ ఇప్పుడు ఈ టాపిక్ సీరియస్, ఇది అది తర్వాత కుక్కలాడ టాపిక్ తర్వాత. నేను అడుగుతున్నది ఏంటంటే విను కిరణ్, ఒక్క మాట దయచేసి. నేను అడుగుతున్నది ఏంటంటే, నువ్వు చెన్నై బాగా తిరుగుతుంటావు, ఫాలో అవుతూ ఉంటావు కాబట్టి, నీకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ కాబట్టి, ఏంటి అసలు చెన్నై రాజకీయం? విజయ్ ఎలాంటి ఆల్టర్నేట్స్ ఎత్తుకుంటున్నాడు? ఏమి రాజకీయం చేయబోతున్నాడు? ఎవరి మద్దతు తీసుకోబోతున్నాడు? అన్నాడీఎంకే మద్దతు తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దీనికి సంబంధించి నీకేమన్నా సమాచారం ఉందా? సార్ ఒకటి సార్, ఇందాక పెద్దలు మాట్లాడడం వాస్తవమే. ఇప్పుడు కాంగ్రెస్ 5 మంది కలిశారు, మళ్ళా ఆయనకి 6 మంది తగ్గినారు. ఒకవేళ నిజంగానే మళ్ళీ 6 మంది సిపిఎం రారు, ఒకవేళ 6 మంది అన్నాడీఎంకే నుంచి ఎమ్మెల్యేలు విజయ్తో అంత క్లోజ్ గా ఉన్న వాళ్ళు వచ్చినా కూడా విజయ్ కుర్జీకి 2 పక్కలు దారాలు కట్టి అక్కడ కూడా లాగుతాడు. ప్రమాణ స్వీకారం పనికొస్తుంది తప్ప పరిపాలనకి ఎప్పటికైనా ఇబ్బంది కాదు. ఎలక్షన్ లో 6 నెలలు ఉన్నాయనగానే కాపురం కూల్చారు, 6 నెలలు తిరగకుండా ప్రభుత్వాన్ని కూల్చేస్తారు వీళ్ళు, అతన్ని ఫుల్ సపోర్ట్ లేకపోతే. ప్రమాణ స్వీకారమైన గంటకే మొదలవుతుంది రాజకీయం. అవును కరెక్ట్. ఎందుకంటే సార్ తమిళనాడు వాతావరణం మాకు బాగా తెలుసు. మాకు ఇక్కడ నుంచి కరెక్ట్ 40 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు తమిళనాడు ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు అంతే సార్. ఇక్కడ పరిస్థితి ఏమంటే, ఇక్కడ రాజకీయం డిఫరెంట్. చెన్నై తమిళనాడు రాజకీయం వేరు, మన తిరుపతి ఆంధ్ర రాజకీయాలు వేరు. అక్కడ విజయ పరిస్థితి ఎలా ఉందంటే, పాపం పదవచ్చి అనుభవించలేని పరిస్థితిలో ఉన్నాయి. పాపం అవును గెలిచి ఆయన ఫేస్ లో చూస్తా అంటే, ఇందాక గవర్నర్ గారి దగ్గర పోయినప్పుడు కూడా ఎక్కడో ఆయనకు భయం ఉంది, వీళ్ళకు భయం ఉంది, హ్యాపీగా లేడు పాపం. కాబోయే ముఖ్యమంత్రి నేననే యాంగ్జైటీ, హ్యాపీనెస్ కనిపించట్లే పాపం అబ్బాయి. భయం ఉంది సార్, నన్ను ఏదో చేయబోతారు ఈ రాజకీయ కుట్రలో. ఎందుకంటే ఇద్దరు ఏజ్ కదా, చాలా చిన్న, నాకంటే ఏడాదే పెద్దోడు పాపం సార్. మహారథులు సార్. ఆ పక్క స్టాలిన్ కానివ్వండి, ఈ పక్క ఏడు పళనిస్వామి కానివ్వండి. పళనిస్వామి అనేటోళ్ళు చాలా చాలా గొప్ప రాజకీయం, అంటే చాలా సీనియర్స్. ఎప్పుడు 40 ఏళ్ళుగా వాళ్ళు రాజకీయాలు చేసినాడు. జైలు అక్కడ తట్టుకోవాలంటే నిజంగా చెప్పాలంటే ఏదో అద్భుతం జరగదు తప్ప, అద్భుతాలు కేంద్రం సహకారం తీసుకొని అద్భుతాలు చేస్తే తప్ప విజయ్ పెట్టారు అక్కడ. ఎందుకంటే సార్ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ పరిస్థితులు. ఒకవేళ నిజంగానే ఎట్టో గెలిచాడు, ఒక 120 సీట్లు పైగా 130 సీట్లు పైగా వచ్చింటే ఓకే, కనీసం ఒక 2 ఏళ్ళు 1 సంవత్సరం అన్నా విజయ్ మానియా ఉండేది అనుకుంటాం. ఇప్పటికీ 10 తగ్గింది. ఆ 10లో 5 మంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఆ కాంగ్రెస్ ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఫోన్ చేసి తిడతామన్నట, ప్రెస్ మీట్ పెట్టి, మీకు విశ్వాసం లేదు, మీరు వెళ్ళిపోయినారు, మిమ్మల్ని 5 ఏళ్ళు కాపాడింది నేను, సెంటర్ లో కాపాడింది నేనే, సెంటర్ లో పెట్టుకుంది నేనే అని చెప్పింది కూడా ఇప్పుడు స్టాలినే. ఇప్పుడు స్టాలిన్ ఏమంటున్నాడు, మీకు విశ్వాసం మీ కథ చూస్తా అంటున్నాడు. ఈ మాదిరి పరిస్థితులు ఇటు రావాలన్నా ఇబ్బందే, వచ్చినోడు ఎప్పుడు గవర్నమెంట్ పెట్టుకో తెలియదు. కాబట్టి ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఇంకా ధైర్యం చేయని పరిస్థితిలో విజయ్ ఉండడం నిజంగా చాలా బాధాకరం. ఒక సినిమా నటుడుగా
అతను ఒక స్టార్ గా చాలా ఇష్టమైన వ్యక్తి. మా తిరుపతిలో కూడా కొద్ది లక్షలాది అభిమానులు అతను ఉన్నారు. ఉన్నా కూడా అతను గెలిచాడని ఆనందం నిన్న ఒక్కరోజు నేను, కానీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. టీవీలు చూస్తున్నాం, సోషల్ మీడియా చూస్తున్నాం. అవును. రేపటి ప్రమాణ స్వీకారం ఉందా లేదా అని క్వశ్చన్ మార్క్ పెట్టడం ద్వారా ఆలోచిస్తున్నారు. లేదు, రేపు ప్రమాణ స్వీకారం లేనట్టే. ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం రేపు లేనట్టే. లేనట్టే సార్. అంటే లేదు, రేపు లేదు. ఫస్ట్ ఫెయిల్యూర్ సార్. పాపం దారుణం కదా. పాపం అతను ఫస్ట్ పెట్టుకున్న ముహూర్తమే కుదరలేదు అని అంటే కొంత బాధ అనిపిస్తుంది. రాజకీయాలు భయంకరంగా ఉంటాయి నిజంగా. గెలిచి ఆనందం లేదు, గెలిచి ఆనందం లేదు. అవును, కుర్చీలో కూర్చోబెడతారు లేదు. ఒకవేళ 6 మంది 7 మంది వచ్చి కుర్చీలో కూర్చోబెట్టా 4 దారాలు కట్టి మొత్తం లాగిపడి కింద పడేస్తారు. అది రేపటి తమిళనాడులో అసలు వాళ్ళకి ఎలాంటి దయా దాక్షిణ్యాలు, అయ్యో కుర్రోడు వచ్చాడు పాపం 4 రోజులు జైనిద్దాం, ఇటువంటి సింపతి ఏమీ ఉండదు. నిర్దాక్షిణ్యంగా కాళ్ళ కింద కుర్చీ కాళ్ళు పోసేస్తారు. కాబట్టి అయితే ఇక్కడ అతనేమో ఓట్లకు డబ్బులు పంచలేదు, నాకు ఓట్లు వేయండి అని డబ్బులు పెట్టి కొనుక్కోలేదు. కాకపోతే ఏదో కొన్ని సభలు పెట్టాడు, ప్రజలు అతన్ని చూసి ఓట్లు వేశారు. హామీలు మాత్రం ఇచ్చాడు. 1,00,000 కోట్ల హామీలు ఇచ్చాడు. ఈ 1,00,000 కోట్ల హామీలు ఒక స్థిరమైన ప్రభుత్వం లేకపోతే అతను చేయలేడు, హామీలు నెరవేర్చలేడు. సార్ ఇంకోటి చెప్పాలి సార్, తమిళనాడు వాళ్ళు మనలాగా ఓపిక ఉంటారు సార్. నువ్వు మధ్యాహ్నం అంతా రోడ్డెక్కేస్తారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇందాక గఫూర్ గారు చెప్పిన మాటల్లోనే కొన్ని ఉన్నాయి. ఏంటవి? ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరపున పోరాటాలు అన్నారు. రేపొద్దున అతను ఎక్కిన తగ్గించి డిఎంకే గానీ, కమ్యూనిస్టులు గానీ, ఇతర పార్టీలు గానీ ఏమైంది నువ్వు హామీలు ఇచ్చావు కదా అని మొదలు పెడతారు. ఇక తట్టుకోలేడు అతను, ఊపిరి సలపని ఉక్కిరి బిక్కిరైపోతాడు. కాబట్టి ఒకటి, అతను హామీలు నెరవేర్చాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. ఆ స్థిరత్వం కనిపించట్లేదు. ఏది అన్నా డిఎంకే 2 పార్టీలు దూరంగా పెట్టినట్లయితే అతనికి స్థిరత్వం కనిపించట్లేదు. అతను ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం, ఒక్క నిమిషం కిరణ్ ఒక్క నిమిషం, ఆ స్థిరత్వం కనిపించట్లేదు. ఈ సిచ్యువేషన్ లో విజయ్ ముందున్న వేరే ఆల్టర్నేట్ ఏముంటుంది? అన్నా డిఎంకేతో వెళ్ళడమా, లేకపోతే అన్నా డిఎంకే నుంచి చీలిపోయే ఒక వర్గంతో కలవడమా? కనీసం 30 మందినన్నా కలుపుకొని వెళ్ళకపోతే ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వడం కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ ఎలా సాధ్యమవుతుంది అనేది ఒకటి. తర్వాత ఈ క్రెడిట్ చోరీ డిసీజ్, పీక్స్ కు చేరిన డిసీజ్, ఈ ప్రచారం మా వల్లే గెలిచాడని చెప్పుకునే ఒక పిచ్చి పనిలేని పిచ్చి చేష్టలు, వీటి మీద కూడా గఫూర్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, తను చాలా అంబిషియస్ గా ఏదో చెయ్యాలి. అఫ్ కోర్స్ తను కూడా రాజకీయాల్లో ఎదగాలి, ముఖ్యమంత్రి అవ్వాలి. త్రిషాద్ ఏదో వీడియో వైరల్ అవుతుంది, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఎవరో ఇంటర్వ్యూ చేసి నీ కోరిక ఏంటంటే సీఎం అవుతానంది. ఎప్పుడవుతా అంటే 10 ఏళ్లలో అవి చూపిస్తానంది. ఎందుకందో ఏవో పాపం చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల కాకపోయినా చాలా ఏళ్ల క్రితం, 10-15 ఏళ్ల క్రితం అట్లా అతను కూడా సీఎం అని కోరుకున్నాడు. తప్పేం లేదు, అంబిషన్ ఉండడం తప్పేం లేదు. అయ్యాడు, చాలా హామీలు ఇచ్చాడు, ప్రజలకి చాలా ఆశలు కల్పించాడు. తనకి కొన్ని ఆలోచనలు, సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. అందుకనే ద్రవిడ అనే పేరు లేకుండా తమిళ కోసం పెట్టుకుని ఒక ఐడియాలజీతో వచ్చినవాడు. సో ఇతను విజయ్ ఒక బలమైన సపోర్టు, ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఇవన్నీ చేయగలడా? ఇవన్నీ అతను డెలివరీ చేయగలడా? చేయనిస్తారా ఈ రాజకీయ? అది నా పాయింట్, అదే మొదటి నుంచి. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే రాజకీయ అనుభవము, పరిపాలనా అనుభవం లేనటువంటి వాడు ఏదో ప్లెయిన్ ఏదైతే చెప్పినాడో అది చేయాలా అనేటువంటి మనస్తత్వం ఉన్నాడుగా కనపడుతున్నాడు. అవును. ఇప్పుడు ఇటువంటి వ్యక్తిని మామూలుగా సజావుగా సాగనివ్వరండి. అన్ని వైపుల నుంచి చిక్కుముళ్ళు అన్ని ఉంటాయి. అయితే ఒక్కటి ఆయన గుడ్డిలో మెల్లయిందంటే, ఆయన టికెట్లు ఇచ్చిన దాంట్లో చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు అని. అటువంటి వాళ్ళకు పరిపాలనా అనుభవం ఉంటుంది కాబట్టి అటువంటి ఒక టీం ఏర్పడి ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. నాకైతే వ్యక్తిగతంగా నాకు సంపూర్ణమైన సానుభూతి ఉంది విజయ్ మీద. ఎందుకంటే అతను ఇంత తక్కువ కాలంలో మరి 2 పెద్ద పార్టీల్ని ఓడించి ఒక కొత్త చరిత్రను సృష్టించడం మామూలు విషయం కాదు. ప్రజల ఎంతో విశ్వాసం ప్రజలు చూపితే తప్ప ఈ మేరకు విజయం రాదు. అయితే ఇంకొంచెం ముందుకు పోయింటే సరిపోయి ఉండేది. సరే, ఏమైనా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో
మరి ఆయన స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలా. నాకే నేను పార్టీలో చీలికలు తీసుకున్నామని ఎంకరేజ్ చేయాలని నేను చెప్పను కానీ, బట్ స్థిరమైన ప్రభుత్వం ఉండేటట్లుగా మరి ఎత్తుగడలు తీసుకోవాలి, ఏం తీసుకుంటారో చూడాలి. రెండవది ఏమంటే, ఇప్పుడు అజెండా అమలు చేయడం అనేటువంటి తర్వాత సంగతి, ముందు ప్రభుత్వానికి అది నేను అనేది అదే. ముందు అది దాటితే కదా ప్రమాణ స్వీకారం జరగాలి, మంత్రి పదవులు గ్రూపులు తగాదాలు లేకుండా సర్దుకోవాలి, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో అంటారు కదా పురిట్లోనే బిడ్డను చంపేశారు అన్న అట్లా అన్నట్టు మొదటి ముహూర్తానికే అతను మంచి సందేశం పోదండి. ఎందుకంటే ఒక గొప్ప మార్పు ప్రజలు ఆశించినప్పుడు ప్రజల యొక్క ఇష్టానికి కొంత అవకాశం ఇవ్వాలి మనం. ప్రజల యొక్క తీర్పుతోనే కదా వచ్చింది. కాబట్టి మిగతా పార్టీలు కూడా కూల్చివేయడం కాకుండా, ఇప్పుడు రెండోసారి విశ్వాస తీర్మానం పెట్టినప్పుడు పాల్గొనలేదనుకోండి, పాల్గొనకపోతే విశ్వాస తీర్మానం ఆమోదం పొందుతుంది. అవును, ఇప్పుడు గవర్నర్ రాజకీయం తప్ప, లేకుంటే ఇప్పుడు డిఎంకే కమ్యూనిస్టులు ఆబ్సెంట్ అవుతారనుకోండి, ఆటోమేటిక్ గా ఆమోదం పొందుతుంది. అయ్యా ఒక 6 నెలలు టైం ఇస్తాను నీకు, మంచి చెప్పొచ్చునేమో, నాకు తెలియదు. కాబట్టి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఏమైనప్పటికీ విజయన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజల కోరిక, అది నెరవేరితే బాగుంటుందని. ఎందుకంటే ఒక మార్పు కావాలి రాజకీయాల్లో, ఆ రకంగా ఆశిద్దాం. రెండవది ఏమంటే ఈ క్రెడిట్ చోరీ, అది మాట్లాడదాం దాంట్లో వెళ్ళే ముందు ఒక చిన్న ఇది, ఎందుకంటే ఈ సీరియస్ ఇది అవగానే ఆ చిల్లర దీంట్లోకి వెళదాం. నిజానికి అది మీ అనుమతి కూడా తీసుకుంటా దానికి, నేను దాంట్లోకి వెళ్ళడానికి. రైట్ సత్యమూర్తి గారు, తను ఇచ్చిన హామీలని, తను పెట్టిన ఆశల్ని, ప్రజలకు కల్పించిన, ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలు అన్నింటిని డెలివరీ చేయాలంటే స్థిరమైన ప్రభుత్వం కావాలి. ఆ స్థిరమైన ప్రభుత్వం కావాలంటే అతను మొదటి ముహూర్తమే రేపు చేయాల్సిన ప్రమాణ స్వీకారమే చేయలేని స్థితిలో ఉన్నాడు, ఏది వీళ్ళని నమ్ముకుంటే. ఎందుకంటే కాంగ్రెస్తో కాదని తెలుసు, కమ్యూనిస్టు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది. వాళ్ళు నిజంగా వాళ్ళు ఓడిపోయినా గెలిచినా డిఎంకేతో ఉన్నాం, అలాగే ఉందాం అనుకున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ వాళ్ళ స్టెప్ని. ఓకే, ఈ చిన్నవి ఎన్ని ఎన్ని ఏం కాదు ఇంకా. సో ఈ స్థిరత్వం వచ్చేది ఎలా? ఇంకా అతనికి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మీరందరూ చాలా మంచి మనుషుల్లాగా కనపడుతూ ఉన్నారు నాకు. ఎందుకంటే మీరందరూ చాలా విజయ్ ఎట్లయినా సరే స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అందరూ అన్ని పార్టీలు సహకరిస్తే ఏం పోతుంది అని మీరు అందరూ అంటున్నారు. అందరూ సహకరించాలని నేను అనట్లా. ఏదైనా కాంగ్రెస్ జోలికి వెళ్ళకుండా ఏదైనా కానీ, ఏదైనా ఏంటి అంటే ఇప్పుడు 2 బలమైన గ్రూపులు ఉన్నాయి అని మీకు నాకెంత తెలుసో విజయ్కి అంతకన్నా ఎక్కువ తెలుసు కదా. అయినా సరే రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళిద్దరిని ఢీ కొడదామనే వచ్చాడు. అతని ఫస్ట్ ఎయిమ్ ఏంటి అంటే, ఓ 30 సీట్లు వస్తాయేమో, ఈ 2 పార్టీలకి నేను కింగ్ మేకర్ని అవుతాను అనే ఉద్దేశంతో వచ్చి ఉంటాడు. అంటే కొంచెం నిజం నిష్ఠూరంగా ఉంటుంది, కఠినంగా కూడా ఉంటుంది. కానీ అనుకోకుండా అతనికి అన్ని సీట్లు వచ్చినాయి. ఇదే 30 సీట్ల దగ్గర వచ్చి ఈయన ఆగిపోయి ఈయనే కింగ్ మేకర్ అయి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేదో ఒక్కసారి మీరు ఇంకోలా ఉండేది. ఆయన డిమాండ్లు ఏమేం పెట్టేవాడు, ఎట్లా పెట్టేవాడు, ఏముంది అనేది మనం ఈ రోజున, అంటే మీరందరూ సింపతి తోటి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ మాట అంటున్నా. ఆయన ఏం డిమాండ్లు పెట్టి ఉండేవాడు. సో అందుకని ఇది రాజకీయం అనేది కట్ త్రోట్ కాంపిటీషన్ అండి. అంటే పక్కన వాడిని దాటుకుంటూ పోతే తప్ప గమ్యం చేరలేరు. విజయ్కి మరి అన్ని సీట్లు, అంత పర్సంటేజ్ ఓట్లు వస్తాయని తెలుసో తెలీదో, ముందరే ఆయనకి అవగాహన ఉందో లేదో, ఊహకి ఉందో లేదో నాకు తెలియదు. కానీ మరి ఇన్ని వాగ్దానాలు చేశాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ 2 శిబిరాల్ని, డిఎంకేని ఏఐడిఎంకేని నేను ఢీ కొట్టబోతున్నాను అనే స్పష్టంగా తెలిసిన వ్యక్తి. అందుకనే ఎవరితో కలవకుండా, అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా లేకుండానే వచ్చేసి జ్వరబడి తనకు తాను వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదంతా జరిగింది. ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన బయటపడాలి. ఎట్లా బయటపడాలి అనే దాని దగ్గరే ఆయన, నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, ఫస్టే రాంగ్ స్టెప్ వేసేసాడు. కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవటమో, లేకపోతే ఇది వెళ్ళిపోవటమో,
అదే రాంగ్ స్టెప్. హీ మైట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ అనదర్ 3 days. ఈ లోపల మీరన్నట్టు ఏఐడిఎంకే స్ప్లిట్ అయి ఉండేదో, లేదు డిఎంకే వచ్చేసి మేము కాంప్రమైజ్ అయిపోతున్నాం అని సపోర్ట్ చేసేదో, ఏదో సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. ఒక 3 రోజుల పాటు ఆయన పక్షానికి లీడర్ గా ఎలక్ట్ అయిపోయి ఆయన ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నట్టయితే ఏం జరిగేదో, ఏ పార్టీ బ్రేక్ అయి ఉండేదో, ఏ పార్టీ ఈయనకి సపోర్ట్ చేసి ఉండేదో. బ్రేక్ కాకపోయినా హోల్ మొత్తం పార్టీ వచ్చి సపోర్ట్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. హీ మైట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 1 week, 10 days, 15 days. ఏమవుతుంది అంటే రాజకీయాల్లో ఉండేటప్పుడు వ్యూహం ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి మామూలుగా ఈజీగా కేక్ వాక్ గా ముఖ్యమంత్రి అయిపోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. నువ్వు అంత రిజల్ట్ తెచ్చుకున్న వ్యక్తికి స్ట్రాటజీ ఉండాలి. అంటే కొన్ని సత్యమూర్తి గారు స్క్రిప్టెడ్ డైలాగ్స్ ఉంటాయి, పర్టికులర్ గా సినిమా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. కొంతకాలం ప్రశాంత్ కిషోర్ ఏదో వచ్చి కొన్ని సలహాలు ఇచ్చిపోయాడు, వాటిని చూసుకొని కూడా కొంత అతను ఒక దీంట్లో ఉన్నాడు. ఆ డైలాగ్స్ ఎప్పుడు మెటీరియలైజ్ అవ్వవు. డైలాగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డెమోక్రసీ. ఇది మనం పాలిటిక్స్ చెప్పడం. అయితే ఇక్కడ విజయ్ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు చేసిన ఒక వీడియో చూపిస్తాను, చూపించు, క్లోజ్ చేయి. యాక్చువల్గా వీడియో ప్లే చేస్తే బాగుండేది, టైం ఓకే. There are so many jackals and other animals in the forest, but there will be only one lion, and even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. అంటే తను చెప్పేది ఏంటంటే చాలా జాకల్స్ అంటే తోడేళ్ళు ఇలాంటి మృగాలు చాలా ఉండొచ్చు, కానీ లయన్ ఒకటే ఉంటది, అది సింగిల్ అయినా అది ఆ జంగిల్కి కింగ్. అంటే ఇలాంటి ఈ సినిమాటిక్ డైలాగ్స్ పాపం అతను అనుకున్నట్టే కింగ్ అయ్యాడు. కానీ అతను మర్చిపోతున్నది ఏంటంటే డిఎంకే, అన్నాడీఎంకే, ఇతర పార్టీలు చాలా చాలా రాజకీయ జాకల్స్ ఉంటాయి. ఈ రాజకీయాల్లో ఉండడం అంటేనే రేపటి నుంచి ఇతను కూడా జాకలే, రేపటి నుంచి ఇతను కూడా తోడేలే. అడవిలో చేరిన తర్వాత తోడేళ్లే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ తోడేళ్ల గుంపుని దాటుకొని తోడేళ్ల గుంపు మధ్య బతకడం, రాజ్యాన్ని పాలించడం అంటే సింహానికి అంత ఈజీ కాదు. అది ఏ సింహమైనా సింహం అని అనుకున్నంత మాత్రాన వన్యం అది సాధ్యం కాదు అది. సో ఇది ఇక అయిపోయిన తర్వాత నేను ఇందాక గఫూర్ గారు మీ పర్మిషన్ అన్నాను కదా, ఇప్పుడు 5 ఏళ్ళు ఒక రాష్ట్రాన్ని పరిపాలించి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఆయన పార్టీ కానీ, ఆయనకున్న సోషల్ మీడియా నెట్వర్క్ కానీ, అంటే కొన్ని డిగ్నిఫైడ్గా ఉండాలి. చీప్ ట్రిక్స్ ప్లే చేసుకోవడం, చీప్ ప్రచారాలు చేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. ఒక నాయకుడు ఇంకో నాయకుడిని కలిసినప్పుడు ఫోటోలు దిగుతారు, లేకపోతే ఇంకోటి ఏదో ప్రచారం కోసం ఎక్కడో క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న దగ్గర జగన్తో తనున్న ఫోటో ఏదన్నా పట్టుకొని ఉండొచ్చు విజయ్. మనకు తెలియదు అది ఏంటని, ఎందుకు పట్టుకున్నాడు. ఈయన ఫోటో దిగాడు, చాలా మంది దిగాడు, నేను నాకు ప్లే చేశాను, కావాలంటే మళ్ళీ చూడొచ్చు. స్టాలిన్తో దిగాడు, తర్వాత ఆయన పళనిస్వామితో దిగాడు, అందరితో దిగాడు. అలా అంత మరి వాళ్ళు ఓడిపోయిన దానికి వీళ్ళు అంటారు, ఏమంటారు, జగనన్న ఫోటో పట్టుకున్నాడు, జగనన్నతో ఫోటో దిగాడు కాబట్టే విజయ్ గెలిచాడు అంటారు. మరి కొలత్తూరులో పరిస్థితి ఏంటి? రోజా గారు వెళ్ళి ప్రచారం చేసింది, గోల పెడుతున్నారు, అక్కడ దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు అని పాపం. అది అన్ఫార్చునేట్ థింగ్. రోజా గారి దిష్టి బొమ్మలు ఎందుకు తగలబెట్టాలి? ఆయన ఓడిపోతే ఆయన తగలబెడతారు దీన్ని. అంటే ఈ రకమైన ఎవరో గెలిస్తే, ఇందాక ఆయన మనవాడు అన్నాడు కిరణ్ కుక్కల హడావుడి అని, ఈ హడావుడి ఎందుకు, ఈ రకమైన భావజాలం నుంచి వైసీపీ ఎందుకు బయటపడలేకపోతోంది? లోకేష్ అన్నట్టు క్రెడిట్ చోరీ ఆ డిసీజ్ ఇక పీక్స్కి వెళ్ళిపోయింది, మందులు లేని స్థాయికి వెళ్ళిపోయింది అది. కాబట్టి దాని మీద మాట్లాడడం కోసమే కిరణ్ రాయల్ గారు ఇందాక నుంచి చాలా ఉగ్గబట్టుకుని కూర్చున్నట్టున్నావు కదా ఈ వైసీపీ చేస్తున్న ఈ చిల్లర ప్రచారం మీద. అంటే చిల్లర నేను కూడా అనడం ఎందుకు అనాల్సి వస్తుందంటే,
ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ఏ రకంగా వీళ్ళు జగన్ అన్న ఫోటో దిగాడు కాబట్టే గెలిచారు. నేను మిగతా ఫోటోలు చూపించా, వాటి సంగతి ఏంటి? రోజా గారి ప్రచారం సంగతి ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయ్కి సపోర్ట్ చేస్తే రోజా గారు పోయి స్టాలిన్ సపోర్ట్ చేశారా? ఏంటిది? ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఎందుకు వీళ్ళు ఇలా చెప్పుకుంటున్నారు? ఇందాక నా స్పీడ్ జోసి మీరు బ్రేక్ చేశారు సార్. అంటే నేను ఒకటే సార్, ఇప్పుడు పక్క రాష్ట్రాల సంబరాల్ని ఇక్కడ పేటీఎం వాళ్ళు సంబరాలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల సంబరాల్ని అంటే వాళ్ళకి అసలు ఆ రాష్ట్రంతో సంబంధం కూడా ఎక్కడో పెళ్లిలో ఇందాక ఫోటో చూసా, జగన్ తో ఫోటో తీసుకున్నారు. చెన్నైలో ఆస్తులు ఉన్నాయంట కదా, సంబంధం లేదంటే ఏంటి? వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు సార్. వాళ్ళు క్రియేట్ సంబంధాలు అంటే ఇప్పుడు వీళ్ళకి కార్యకర్తలకి సంబంధాలు ఉంటాయి అనుకుందాం. కార్యకర్తలకి ఏ సంబంధం సార్? వాళ్ళ కార్యకర్తల తేడా ఉంది. ఇక్కడ సంబంధం ఏమంటే వాళ్ళు ఊరికి జగన్ ఫోటో పెట్టుకొని బొమ్మల్ని బ్లేమ్ చేయడానికి, జనసేన పార్టీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు విమర్శించడానికి విజయ్ ఫోటో పెట్టుకొని గత 2 రోజులు సోషల్ మీడియా మమ్మల్ని తిప్పుతున్నారు. అంటే మేము దాని కింద భయపడే ప్రసక్తిలా. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితి చూస్తాము, ఇవన్నీ కూడా ఫేస్ చేసి వచ్చాము. ఇక్కడ ఆ సమస్య ఏమంటే ఎంతసేపు మనం విజయ్ గురించి మాట్లాడుతున్నాం. విజయ్ వచ్చాడు, కొట్టుకుని వచ్చాడు, నిలబడ్డాడు అనేసి. స్టాలిన్ 15 సంవత్సరాల ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయాడంటే సార్ ఆశ్చర్యకరం. మళ్ళీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేసి ఓడిపోయినారు, అక్కడ ప్రజలు ఏడుస్తున్నారు. మళ్ళీ ఆయన రోడ్ షోకి వచ్చాడు. ఓడిపోయిన 24 గంటల్లో ఆ కాన్స్టిట్యున్సీ రోడ్ షోకి వస్తే వేలాది మంది జనం రోడ్డుపైకి చేర్చారంట. అంటే నిజంగానే అది ఒక నేచర్ అద్భుతం ఉంటుంది సార్. మేము చాలా అది ఒక రోజా గారికి మాత్రమే సెట్ అవుతుంది. ఆమె ఎక్కడ క్రికెట్ మ్యాచ్ గెలుస్తున్నారు అడుగు పెడితే క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది. ఎవరు గెలుస్తారని బుకే ఇస్తే వాడు కనపడకుండా పోతాడు. స్టాలిన్ విషయంలో కూడా ముందు నుంచి చెప్తున్నారు, అమ్మ తల్లి ఎందుకు అడిగిపోయినా ఎందుకు అడిగిపోయినా అని చెప్తే కూడా వినకుండా అడిగిపోయి ఆయనకు సాల్వా చెప్పి ఏదో చేసి చరిత్ర. నాకు తెలిసి సౌత్ ఇండియాలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోవడం అనేది నాకు తెలిసి రాజకీయాల్లో సార్ చరిత్ర అనుకుంటా. ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు, ముఖ్యమంత్రి సిట్టింగ్ ముఖ్యమంత్రి ఆయనకి ముఖ్యమంత్రి సార్. ఇప్పుడు అంత ముఖ్యమంత్రి, అది స్టాలిన్ లాంటి వ్యక్తి తమిళనాడులో ఎంత పెద్ద చరిత్ర ఫ్యామిలీ. ఆయన ఓడిపోవడం అంటే నిజంగా నేచర్ మాయం చేసి సార్. ఆ నేచరు మా అవ్వ సారీ సార్ మా రోజా గారు మళ్ళీ అవ్వ మీరు తెస్తారు మళ్ళీ మా రోజా గారు వల్ల ఆ నేచరు ఆయనకి తాకింది. ఎలా ఉందంటే జగన్ ఏమో పెళ్లిలో వేసి విజయ్తో ఫోటో తీసుకుని ఆ ఫోటో సోషల్ మీడియాకి ఇచ్చి వైసీపీ పేటీఎం కాపీ చేసుకుని మొత్తం పంచుకున్నారు 2 చోట్ల. జగన్ అసలు విజయ్ కూడా తెలియదు. అక్కడ జగన్ ఫోటో ఇస్తారు, విజయ్ తెలియదు సార్. అందరూ ఏదో ఇస్తున్నారు, విజయ్కి తీసుకుంటున్నాడు. అక్కడ ఇంకోటి జరిగింది, మీరు అందరూ గమనించారు. ఆ రోజు విజయ్ ఒక బొకే తీసుకుని పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇద్దామని వెళ్తూ ఉంటే జగన్ దగ్గరికి రాగానే బొకే లాగేసుకున్నాడు. అంటే సైకో పిచ్చి మనోడు ఆడ ఫోటో కూడా ఎవడో ఆంధ్రావాన్ని పంపించి సెట్ చేసి ఫోటో ఎత్తుకుని ఇవ్వండి, దాని ఆ ఫోటోని తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఓకే, నిజంగా పాప విజయ్ తెలియదు జగన్ ఫోటో అనేసి తీసుకొచ్చి చూస్తున్నాడు ఆశ్చర్యంగా. ఎవరు ఈయన నాకు వచ్చాడు అనేసి, ఇతనికి ఎందుకు వచ్చాడని చెప్పేసి వచ్చాడు. అంటే అలాంటి చిల్లర రాజకీయాలు చేయడంలో మనోళ్ళు తిట్ట పేటీఎం గారు. దాన్ని ఆయనేమో విజయ్కి సపోర్ట్ చేస్తాడు, ఈమెమో స్టాలిన్ సపోర్ట్ చేసింది. ముందు రోజు సోషల్ మీడియా అంతా విజయ్కి మా మద్దతు అని ప్రచారం చేశారు. పొద్దునకి విజయ్ గెలవడమే విజయ్ సింహము మా అన్న సింహం అని వీళ్ళు అసలు ఎంత చిల్లరగా వివరించారు అంటే అనకూడదు. కానీ 2 ఎఫెక్ట్ అయినాయి. ఇక్కడేమో స్టాలిన్ ఓడిపోయాడు, అక్కడేమో పాపం విజయ్కి పూర్తి మెజారిటీ కాకుండా స్వర్గానికి నరకానికి మధ్య ఊగిస్తున్నాడు పాపం. ఒకవేళ ఆ ఫోటో కానీ రాకుండా ఉంటే 20 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఆ ఫోటో కానీ రాకుండా ఉంటే కాంగ్రెస్ కూటమి అయ్యేది టీవీకేతో మంచిగా 130, 140 సీట్లు కంఫర్టబుల్ దీంట్లో ఉండేవాడు. అక్కడ ఊగిస్తున్నాడు పాపం. రైట్, ఒక్క నిమిషం కిరణ్, ఇదే అనిపిస్తుంది చోట్ల అది మనం ఈ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఈ చీప్ అదే జగన్కి తెలియకుండా జరగదు కదా. చూసినప్పుడైనా ఆపొచ్చు అతను ఆపాలనుకుంటే, కానీ ఇదేదో బాగుందని ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా. విచ్ ఇస్ నాట్ డిగ్నిఫైడ్, రైట్? నాకు అర్థం కాదంటే సోషల్ మీడియాలో హైప్ ఇచ్చినంత మాత్రాన ఏమొస్తుంది జగన్? ఏమి రాదు కదా. ఎందుకు పరుగు పోతుంది? చూస్తాను. ఇవాళ ఒక మీమ్ చూసాను నేను. మోడీ గారు బెంగాల్లో గెలిచారు, అస్సాంలో గెలిచారు అప్రహేతంగా అంటూ ఆయన చెప్తుంటే ఒక్కసారి మా రోజా వెనకాల ముందు చెప్పు నేను చూసి అంటే నువ్వు ఒకరి మీద రాయేస్తే ఇంకోరు ఆటోమేటిక్గా నాలుగు వేస్తారు కదా. ఇక్కడ ఒక పాయింట్, ఒక రకంగా మేము కూడా క్రెడిట్ తీసుకోవచ్చు.
కావాలి. ఏమని? సూపర్ 6 అనేది మేము పెట్టుకున్న బ్రాండ్ అది. అవును. విజయ్ చెప్పింది సూపర్ 6. అవును, సేమ్ నేను తల్లికి వందను అందరికీ ఇస్తాను. అబ్బాయి కూడా ఐ మీన్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కాపీ కాంగ్రెస్ నుంచి మీరు కాపీ కొట్టినా మీరు పెట్టిన సూపర్ 6 అనే దాన్ని ఆయన అక్కడ వాడాడు. కరెక్ట్. 6 ఉచిత గ్యాస్ మేము 3 ఇస్తా ఉన్నాం, ఆయన Okay. 6 ఇస్తా అన్నాడు. మీరు తీసుకోవద్దు ఇప్పుడు credit. తీసుకోవచ్చు కదా. ఇదంతా కానీ మేము ఎవరు మాట్లాడలేదు అట్లా. సో వాళ్ళ రాష్ట్రం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు ఏదో మనం ఏదో దాని గురించి మాట్లాడుకున్నాం, ఏం చేయొచ్చు. అంతేగాని వాడు ఫోటో తీసుకొని పోయాడు, ఈయన ఇప్పుడు ఆమె సినిమా కాబట్టి బహుశా అతను సపోర్ట్ చేసిందేమో. ఎవరికి? చైత్ర విజయ్ గారికి చేయాలి కానీ స్టాలిన్ కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ కూడా సినిమా వాళ్ళే కానీ కాబట్టి చేసిందేమో. ఏపీలో ఇక భవిష్యత్తు లేదు, తమిళనాడులో ఏదైనా టికెట్ తీసుకున్నారు. అవునా కిరణ్? నేను విన్నాను తమిళనాడులో ఎక్కడ పోటీ చేయాలి అని టికెట్ కోసం ట్రై చేసిందనే వార్తలు కూడా వచ్చాయి అప్పుడు. అవునా? నుంచి ఇద్దరం తిరుపతి వాళ్ళమే, అందుకని ఆమె గురించి మాకు చిన్నప్పుడు తెలుసు. వాళ్ళమ్మ నాకు మంచి ఫ్రెండ్. నిజంగానే ఆమెకు సీట్ ఇచ్చుంటే విజయ్ పరిస్థితి ఇంకా ఒక రేంజ్ లో ఉండేది. స్టాలిన్ పరిస్థితి, స్టాలిన్ కొడుకు కూడా పాపం 11 వచ్చింది. 11 నెంబర్ వచ్చింది. ఎందుకంటే నేచర్, పవర్ఫుల్ నేచర్ ఉండేది వాళ్ళ పార్టీలో ఉండేది. నేను ఇంకో నేను చూశాను, ఆయన వేడిది వచ్చి ఆమెకు థ్యాంక్స్ చెప్తున్నాడు. నువ్వు చేపకు వచ్చి దాన్ని ప్రధానం చేయదు, ఎందుకంటే నువ్వు గెలిచాను మా నాన్న చేశాడు ప్రతిపక్ష నేత హోదా వచ్చింది. అట్లా ఇప్పుడు రాలేయడం అనేది ఇప్పుడు నువ్వు ఒక నేను కమింగ్ బ్యాక్ టు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ చూస్తుంటాడు కదా ఆయన. ఆయనకేం చూడకుండా కాదు. ఆయన నేను ఒకసారి ఇప్పుడు కూడా ఆయన ఫోన్ మెయింటైన్ చేయట్లేదు, టీవీ చేయట్లేదు అంటాడో మాకు తెలియదు, కానీ వాళ్ళని సజ్జల గారిని చూస్తుంటాడు కదా. చూస్తున్నప్పుడు అరే మనం తప్పు చేస్తున్నాము, మనం నవ్వుల పాలు అయిపోతున్నాము, మనం బట్ ఆఫ్ జోక్స్ అని ఎందుకు ఆలోచించరు? అట్లా చెప్పుకోవడం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం లాభం ఏంటి? నాకు నిజంగా ఏంటంటే ఇప్పుడు మనందరం రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయంగా అంత పరిపక్వత ఎందుకు లేకుండా వాళ్ళు భ్రమయుగంలో బతుకుతూ ఉంటారు. బయటికి అదే బాగుంది, ఆ భ్రమలోనే బాగుంది. ఓహో విజయ్ మన ఫోటో పట్టుకున్నాడు ఆ భ్రమలో. ఒకే ఒక్క సభలో ఎవరో ఇచ్చారు, తీసి పట్టుకున్నాడు. సరే అతనికి సభలో అందరం క్రాస్ చెక్ చేస్తాం కదా. జరిగింది ఏంటి? ఆ పెళ్లిలో ఆ రోజు తీసిన ఫోటోని అతని ప్రచారంలో ఎవరు ఉంటే వీళ్ళు ఎవరో వెళ్ళి ఇచ్చారు, ఇచ్చి పట్టుకోమంటే ఇతను అనుకున్నాడు ఇక్కడ జగన్ ఫ్యాన్స్ చాలా జరుగుతుంటాయి. 5-6 సీట్లు వచ్చింటే అందరూ ఊహించినట్టు 5-6 వస్తుంటే ఇది ప్రచారం చేసేవాళ్ళ మా అందరికి ఇచ్చేవాళ్ళు కదా. రాజకీయ పరిపక్వత ఎందుకు మిస్ అవుతుంది వాళ్ళు దీనిలో? పార్టీ మొత్తం మీద ఇది నాట్ ఓన్లీ విత్ దిస్ పర్టికులర్ థింగ్. ఏదైనా చూడండి, మొన్న ఏమన్నారు గూగుల్ పెట్టగానే 2021లో నేను డావోస్లో కలిశాను, అప్పుడు మాట చెప్పాను, అందుకని పెట్టేశారు ఇక్కడ అంటాడు. ఏం మాట్లాడు అసలు? ఎవరితో? గూగుల్ వాళ్ళతో కలిశారంట, అప్పుడు చెప్పాడంట, వచ్చి పెట్టేశాడంట. ఆయన ఎవరు మన ఆర్సిలార్ మిట్టల్ ఇదే విధంగా నేను ఒకరు కలిశాను, అప్పుడు చెప్పాను, ఇక్కడ వచ్చి పెట్టేశారు. అప్పుడు నేను రాసిపోయి ఇచ్చినప్పుడే చెప్పాను, నేను ఆ రోజు చెప్పాను పరమిన అత్తానికి అందరూ ఇచ్చాడు అని. సో ఈ టైప్ లో తనని తాను చీపు చేసుకున్నాడు తప్పిస్తే దానివల్ల పొందుతున్న రాజకీయ మైలేజ్ ఏంటో అర్థం కావట్లేదు. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆ పార్టీకి వచ్చే మంచి ఏంటి చెడు ఏంటి మాకు అవసరం లేదు. మాకు తెలుగు జాతి తెలుగు ప్రజలు అనేదే బాధ. ఇక్కడ వాళ్ళ పరువు ఉంచుకోండి, తీసుకోండి. గఫూర్ గారు ఇప్పుడు ఇది సిచ్యువేషన్ మీరు ఇందాక అంటే ఇదిగో దీనికోసం ఆపా నేను. ఇది ఏమన్నా ఏదో సినిమాలు అంటారు ఏమిరా బాలరాజు నీతో ఉపయోగం అని, ఏమన్నా ఉపయోగం ఉందా సార్ ఇటువంటి చర్యల వల్ల? అందరూ రెండవది వెంకటకృష్ణ గారు, వీళ్ళ క్యాంపెయిన్ లేదు, వీళ్ళు ఏ ఒక్క పార్టీని బలపరుస్తూ ఎక్కడ స్టేట్మెంట్ లేదు, వీళ్ళేమి తిరిగింది లేదు. అక్కడ జరిగింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి వారికి సంబంధించినటువంటి ఒక సంపన్న పారిశ్రామికవేత్త వీళ్ళ బంధువు పెళ్లి, వాళ్ళ ఇంట్లో వివాహము, మద్రాస్ లో ఫంక్షన్. దానికి ఇప్పుడు ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు ఉన్నాడు కాబట్టి సహజంగా కొంత ప్రాధాన్యత ఉంటుంది కదా. కాబట్టి స్టాలిన్ కలిశాడు, విజయ్ కలిశాడు, ఇంకా ఎవరైనా కలిసి ఉంటారు. ఆ కలిసినంత మాత్రాన దాన్ని రాజకీయాలకు ముడి పెడితే అది మరీ చౌకబారు ఎత్తుగడ తప్ప, చౌకబారు ప్రయోగం తప్ప. అది ఆ రకమైనటువంటి చౌకబారు ప్రయోజనాలు ఎందుకున్నాయంటే, చౌకబారు ఆలోచనలు ఆంధ్ర రాష్ట్రంలో గిజగిజ కొట్టుకుంటున్నారు సార్ 2 సంవత్సరాల నుంచి.
ఎక్కడ స్కోప్ దొరకడంలా ఇదిగో తమిళనాడులో మా విజయ్ గెలిచినాడు అని చెప్పుకోవడానికి. వాళ్ళ విజయ్ ఎట్లయితాడు, ఆయన ఒక ప్రత్యేక పార్టీ, ఆయన పార్టీ పెట్టినాడు, ఆయన గెలిచాడు. కాబట్టి ఇవి జనం నవ్వుకోవడానికి పనికొచ్చేటువంటి అంశాలు తప్ప దానికి ఎలాంటి సీరియస్నెస్ కానీ దానికి ప్రాధాన్యత కానీ లేదు. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మొత్తం ఈ టీవీకే పార్టీని బలపరిచి ఉంటే రోజా గారికి అంత ధైర్యం వస్తుందా పోయి డిఎంకే ప్రచారం చేయడానికి? అవును, నిజంగా ఆ మేరకు ముందే కనుక వాళ్ళకి అంచనా ఉంటే రోజా ముందే వేషాలు వేసి నేనే అసలు టీవీకేని గెలిపించినా అని చెప్పేది, జగన్మోహన్ రెడ్డి కంటే ముందు నేనే గెలిపించినానని. కాబట్టి ఇవన్నీ కూడా చౌకబారు మాటలు, చౌకబారు ఎత్తుగడలు, ఇటువంటివి జనం నవ్వుకోవడానికి పనికొస్తుంది. జోకర్లుగా మిగిలిపోతారు వీళ్ళు. ఇప్పటికైనా అటువంటి ప్రయోగాలు, ఎందుకంటే తెలంగాణలో ఏం జరిగినా మా కేసీఆర్ ఫోటో ఈయన ఫోటో, అక్కడ ఏం జరిగినా టీవీకే మేమే గెలిపించాం, స్టాలిన్ గెలిపితే మేమే గెలిచినాం, ఎందుకంటే స్టాలిన్ ఫోటో కూడా ఉంది జగన్తో. కాబట్టి ఆ తప్పుడు పద్ధతి. ఏమైనప్పటికీ ఇప్పుడు క్రెడిట్ చోరీ మీద ఆధారపడకూడదండి. ఏ పార్టీ కూడా సీరియస్ రాజకీయాల్లో ఉంటే తను సైద్ధాంతికంగా ప్రజల దృష్టికి వచ్చేటువంటి సమస్యలు తీసుకొని పనిచేయాలి. మావిగన్లు ఇట్లాంటి చెత్త ఆలోచనలు ఎట్లయితే ఉన్నాయో ఇది కూడా అట్లాంటి చెత్త ప్రయోగం ఇది. కాబట్టి అంతే కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లా ఎవరు మోసపోయే వాళ్ళు ఎవరు లేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎవరిని బలపరిచారు ఏమిటి అనేది. ఏమంటే కూడా రాబోయే కాలం చూడాలి. ఒకటి మాత్రం వాస్తవం అండి, నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఏ పార్టీ కూడా హాయిగా నిద్రపోవడానికి లేదండి. తమిళనాడు ఎన్నికల ఫలితాలు అందరికి జ్ఞానోదయం. పరిపాలన కనుక నచ్చకపోతే ప్రజలు రాత్రి మార్చేస్తారు ప్రభుత్వాలను అనడానికి ఆ ఎన్నికల ఉదాహరణ. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలతో అంకితం అయితే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఇంకొకటి కూడా సార్, ఈ ఎలక్షన్స్ లో తమిళనాడు ఎలక్షన్స్ చెప్పిన ఇంకొక గొప్ప వాస్తవం ఏంటంటే, డబ్బులు లేకపోయినా జనం కోరుకుంటే, డబ్బులు ఇవ్వకపోయినా ఓట్లు గుద్ది పడేస్తారు. వాళ్ళు కావాలనుకుంటే, వ్యతిరేకత వాళ్ళు వద్దు అనుకుంటే కొత్త నాయకుడిని వాళ్ళే తెచ్చుకుంటారని. రైట్. సత్యమూర్తి గారు, ఇప్పుడు టీవీకేకి గెలుస్తుంది అని అనుకున్నా, లేదు సరే క్రిస్టియానిటీ యాంగిల్లోనో ఇంకో యాంగిల్లోనో విజయ్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సన్నిహిత సంబంధాలు ఉంటేనో, లేదు రాజకీయంగా ఇద్దరి మధ్య సైద్ధాంతిక పరంగానో లేకపోతే ఇంకో పరంగానో అవగాహనలు ఉంటేనో వీళ్ళెళ్ళి ఆయన తరపున ప్రచారం చేసేవాళ్ళు కదా. అలా ఏమి చేయకుండా ఆయన గెలిచిన తర్వాత ఆ ఫోటో ఒకటి పెట్టుకుని వీళ్ళు ప్రచారం చేయడం, ఇదంతా ఈ చీప్, దీని నుంచి బయటపడరా ఇంకా వీళ్ళు? ఇది ఏ రకంగా గౌరవప్రదం ఇది జగన్మోహన్ రెడ్డికి కానీ సజ్జలకు కానీ లేకపోతే వీళ్ళందరికీ? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి స్టాలిన్కి బాగా క్లోజ్ అండి. అవును, ఆ కుటుంబంతోనే కాకుండా వ్యాపార సంబంధాలు, లావాదేవీలు చాలా ఉన్నాయి. ఇది తెలియదు నాకు. చాలా క్లోజ్ నెట్టెడ్ కనెక్షన్స్ ఉన్నాయి. మీకు ఒక చిన్న ఇది గుర్తు చేస్తాను మీకు. రఘురామకృష్ణరాజు రచ్చబండ కార్యక్రమం సందర్భంగా అప్పట్లో ఒక మాట చెప్పాడు ఆయన. పవర్ ప్లాంట్ కి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ నుంచి కొన్ని డ్యూస్ ఆయనకి రావాలి అంటే అవి ఇస్తే రఘురామకృష్ణరాజు ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కష్టాల నుంచి బయటపడతాడనేది ఆ ఇష్యూ వచ్చేది కాదు. ఈయన తమిళనాడు దగ్గరికి వెళ్ళి తమిళనాడు ముఖ్యమంత్రితోటి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసి స్టాలిన్కి ఫోన్ చేసి రఘురామకృష్ణరాజు బిల్లు సెటిల్ చేయొద్దు అని చెప్పటంతో నా బిల్లులు ఆపేశాడు అని చెప్పి ఆ రోజు రచ్చబండలో మాట్లాడాడు. అంటే ఎంత దగ్గర అనుబంధం లేకపోతే స్టాలిన్ తోటి, డిఎంకే తోటి ఎంత దగ్గర సంబంధం లేకపోతే ఈయన చెప్పంగానే ఆయన ఎందుకు వింటాడు? రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి అక్కడ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారానికి సంబంధించిన బిల్లులు కావాలంటే ఈయన చెబితే ఆపటం ఏంటి? అంటే ఎంతో వాళ్ళిద్దరి మధ్య ఎంతో గాఢమైన అనుబంధం ఉంటే తప్ప ఇది జరగదు కదా. సో అందుకని డిఎంకే తోటి స్టాలిన్ తోటి వ్యక్తిగతంగా స్టాలిన్ తోటి చాలా అనుబంధంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతే, అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారమే రోజా కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా
తమిళనాడు ఎన్నికల్లో వాళ్ళు డిఎంకే వైపు వెళ్ళి మాట్లాడి వచ్చారు. డిఎంకేకి వాళ్ళు వాళ్ళు ఇవ్వాల్సినంత సపోర్ట్ని ఇచ్చారు. మొత్తం ఇదంతా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత కొంచెం తారుమారు అయ్యేసరికి, విజయ్ గెలిచేసరికి మేము విజయ్కి సపోర్ట్ చేశామని చెప్పుకుంటున్నారు. ఇంకా ప్రశాంత్ కిషోర్ ని కూడా జగన్మోహన్ రెడ్డి డ్రాప్ చేయించాడు విజయ్ వైపు వెళ్లకుండా అనేది కూడా ఒక టాక్ వచ్చింది అప్పట్లో. ప్రశాంత్ కిషోర్ ని స్ట్రాటజిస్ట్ గా విజయ్ పెట్టుకుంటున్నాడని వచ్చింది కదా. అంటే అది స్టాలిన్ కోసమనే అతనుకున్న సంబంధాలతో ప్రశాంత్ తప్పించారు అనేది కూడా ఒకటి వచ్చింది. అంటే ప్రశాంత్ కిషోర్ ఏంటంటే అతను ఇక సర్వీసెస్ ఇవ్వటం అనేది ఆపేశాడు కాబట్టి ఆయన ఫ్రెండ్లీగా కలిసి సలహాలు చెప్పాడు తప్ప హీ నెవర్ ట్రైడ్, హీ నెవర్ యాక్సెప్టెడ్. సో అందులో పెద్ద ఇదేం లేదు. ప్రశాంత్ కిషోర్ అయితే క్లియర్ కట్ గా చెప్పాడు ఏం చేయాలి, నీ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టే జరిగింది. అప్పుడు అతను ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పాడు. ఆ క్లియర్ కట్ గానే రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అంతా కూడా డిఎంకే వైపు ఉపయోగించి, ఈయన రిసోర్సెస్ అన్ని కూడా డిఎంకే వైపు ఉపయోగించి, ఒక్కసారి ఆ పార్టీ తలకిందులు అయ్యేసరికి ఈయన వచ్చి విజయ్ని ఉపయోగించుకొని, విజయ్ ఫోటోలు పెట్టుకొని, విజయ్ తోటి ప్రచారం చేయించుకొని, విజయ్కి తనే చేసినట్టుగా ప్రచారం చేసుకొని దాన్ని ఆ పదం కరెక్ట్ కాదు కానీ సురకానందం పొందుతున్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గఫూర్ గారికి గఫూర్ గారికి చిన్న ఇన్ఫర్మేషన్. రోజా తర్వాత వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్కి ఆయనకి ఫోన్ చేసి అతనితోటి మాట్లాడించుకొని కొన్ని క్వశ్చన్లు అతను అడుగుతూ ఉంటే ఈమె సమాధానాలు చెప్పింది. విజయ్ చాలా కష్టపడతాడండి, చిన్నప్పటి నుంచి నాకు తెలుసండి, చాలా అద్భుతమైన వ్యక్తి అండి, విజయ్ ఈ రిజల్ట్ వస్తుందని నేను ముందరే ఊహించానండి అని రోజా ఒక యూట్యూబ్ ఛానల్కి వాయిస్ ఇచ్చి దాన్ని మొత్తం పబ్లిసైజ్ చేసుకుంది. స్టాలిన్కి వెళ్ళి స్టాలిన్ సార్ అని తమిళంలో చెప్పింది. నువ్వు అసలు అద్భుతమైన మనిషివి సార్, అసలు నీ కృష్ణుడు రాముడు తర్వాత నువ్వే అని చెప్పింది. అంత వేరే లెవెల్లో ప్రచారం చేసిన రోజా ఎప్పుడైతే విజయ్ గెలిచాడో ఒక యూట్యూబర్ని పిలిపించుకొని వాయిస్ రికార్డింగ్ అన్నమాట చెప్పింది. చెప్పేసి నేను అసలు విజయ్ అంటే కష్టపడతాడు, చాలా శ్రమ పడతాడు, చాలా ఇది ఉంది, ప్రజల పట్ల చాలా కమిట్మెంట్ ఉంది, ఏమో చెబితే కానీ అందరికి తెలీదా? అంటే ఎందుకు ఈ నీచమైన రాజకీయాలు, సబ్స్టాండర్డ్ పాలిటిక్స్ ఆడటం వల్ల వాళ్ళకి క్రెడిబిలిటీ లాస్ తప్ప వేరే ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఏమీ లేదు. ఇక్కడ మొత్తం క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి డిఎంకే తోటి రోజాను పంపించాడు, వీళ్ళ రిసోర్సులు అన్నీ కూడా ఖర్చు చేశారు. కానీ పైకి తెలియకుండా జాగ్రత్త పడ్డది ఎందుకు అంటే కోపం వస్తుందేమోనని దాంతో వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్త పడ్డారు. ఎనీవే ఈ సిల్లీ పాలిటిక్స్ ఇక జరగకుండా ఉండాలని, అలాగే అక్కడ విజయ్ పాపం ఆ సంకట స్థితి నుంచి బయటపడి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమిళ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలని కోరుకుందాం. కానీ ఇది మరి ఎలా బయటపడతాడో అర్థం కావట్లేదు, చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు అండ్ కిరణ్ రాయల్ గారు, సచిమూర్తి గారు అండ్ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్.